ఆపరేషన్ ఐఏఎస్ భారీ మార్పులు చేసిన కొత్త సర్కార్, కేసీఆర్ కుట్రల్ని దాచేసిన కొంతమంది ఐఏఎస్లు, అలాంటి వారందరికీ కొత్త సర్కార్తో చెక్కు. నిజాయితీ పరుల్ని పక్కన పెట్టిన గత సర్కార్ లూప్ లైన్ పోస్టులకే పరిమితం చేసిన వైనం. కేసీఆర్ కు అనుకూలంగా వ్యవహరించిన వాళ్ళే బెస్ట్. ఒకప్పటి డైనమిక్ ఆఫీసర్లు కాకపాలనలో కనుమరుగైపోయారు. బీఆర్ఎస్ కు తొత్తులుగా మరికొంతమంది ఐఏఎస్లకు తప్పని లీడర్ల వేధింపులు. కొత్త సర్కార్ రాకతో పలువురికి ఊరట. ఇగో తెలంగాణ మొత్తం బీహారీ ముఠ కేసీఆర్ చుట్టూ ఈ టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టిరు. అసలు వీళ్ళు అవినీతి చేయనియరు కదా, వాళ్ళైతే చేయనిస్తారా బీహారీ ముఠ. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కొత్త ప్రభుత్వం కొలువు తీరడంతో శరవేగంగా సమీకరణలు మారిపోతున్నాయి. ప్రధానంగా అధికార యంత్రాంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పరిపాలన పరంగా కీలకంగా వ్యవహరించే ఐఏఎస్ అధికారుల వ్యవహారం గత 2-3 రోజులుగా చర్చనీయాంశం అవుతోంది. 9.5 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఐఏఎస్లు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం పెద్దలు చెప్పిందే వేదంగా నడుచుకున్న ఐఏఎస్ల ఏడుకొచ్చిన ఐఏఎస్లు కవిత కాళ్ళు మొక్కుడు, కేసీఆర్ కాళ్ళ మీద అమ్మాయి ఏడుకో. అసలు ఐఏఎస్ అనే పదానికి ఏమైనా ఇజ్జత్ ఉంచిరా? ఏం ఇజ్జత్ లేకుండా చేసిండే. ఒకప్పుడు కలెక్టర్ని కలవడానికి ఎమ్మెల్యే పోవాలంటే వెయిటింగ్ రూమ్ లో కూర్చోవాల్సిండే ఎమ్మెల్యే. ఇప్పుడు అట్లా కాదు, కలెక్టర్ వస్తుండే, ఎమ్మెల్యే వస్తుండే కలెక్టర్ ఎదురుగా పోయే పరిస్థితి తెచ్చిండు. కేసీఆర్ హయాంలో చక్రం తిప్పిన ఐఏఎస్లు. 9.5 ఏళ్ల పాటు కేసీఆర్ కాక హయాంలో కొంతమంది ఐఏఎస్లు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారు. ఇదే సమయంలో గత ప్రభుత్వ పెద్దలు సైతం తమకు అనుకూలంగా పనిచేసే ఐఏఎస్లకి కీలక బాధ్యతలు అప్పగించారు. డైనమిక్ ఆఫీసర్లుగా గుర్తింపు ఉన్న ఐఏఎస్లు ఎవ్వరూ తమకు అనుకూలంగా వ్యవహరించకపోయినా వారిని లూప్ లైన్ పోస్టులకే పరిమితం చేయడం కేసీఆర్ ప్రభుత్వానికి చెల్లింది. కేసీఆర్ అండ్ కోకు ఎవరైతే అనుకూలంగా వ్యవహరిస్తారో అలాంటి ఐఏఎస్లే బెస్ట్ అంటూ కితాబు ఇవ్వడం పరిపాటిగా మారింది. కొంతమంది ఐఏఎస్లకైతే బీఆర్ఎస్ లీడర్ల నుంచి వేధింపులు సైతం తప్పలేదన్న సంగతి కొత్తేం కాదు. బీఆర్ఎస్ లీడర్ల వేధింపులు తట్టుకోలేక కొంతమంది కేంద్ర సర్వీసులోకి వెళ్లారనే ప్రచారం ఉండగా మరికొంతమంది లూప్ లైన్ పోస్టులు బెటర్ అంటూ మౌనంగా ఉండిపోయారు. కేసీఆర్ ప్రభుత్వ అక్రమాలను కప్పిపుచ్చిన ఐఏఎస్ అధికారుల ముందు హేళనకు గురైన సందర్భాలు అనేక లేకపోతే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొత్త సర్కార్ చర్యలు దిగడంతో చాలా మంది ఐఏఎస్ అధికారుల కూరట లభించడంలో సందేహం లేదు. చాలా మంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. కేసీఆర్ పరిపాలన లేం కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వెళ్ళిపోయింది, ఆకునూరి మురళీ సార్ వెళ్ళిపోయింది. టాలెంటెడ్ వీళ్ళంతా. వీళ్ళు అవినీతి చేయనియరు కదా, అవినీతి చేసేటోడు కావన్నా కేసీఆర్ కు. అట్లా ఆఖరికి కాళ్ళు మొక్కించుకునే కాడికి తెచ్చిండు ఐఏఎస్లని. ఐఏఎస్లకు ఉన్నటువంటి గౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ పునర్ప్రతిష్ఠిస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. మీరెవరికి తల వంచాల్సిన పని లేదు.